జీవితమే సాధన. ఆశ్రమ ప్రాంగణం. సాయంత్రపు గాలి మృదువుగా వీచుతోంది. ఒక వటవృక్షం క్రింద గురువు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. శిష్యుడు నమస్కరించి ముందుకు వచ్చాడు. గురుదేవా, ఎన్నో రోజులుగా ధ్యానం, సాధన, మోక్షం గురించి వింటున్నాను. కానీ నా హృదయంలో ఒక కొత్త భావన ఉదయిస్తోంది. మనిషి జీవితాన్ని పూర్తిగా జీవించడం, బాల్యంలో ఆనందం, యౌవనంలో కర్తవ్యాలు, గృహస్థ జీవితంలో ప్రేమ, బాధ్యతలు, వృద్ధాప్యంలో ప్రశాంతత. ప్రతి దశను సంపూర్ణంగా ఆస్వాదిస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ జీవించడం, అదే నిజమైన సాధన కాదా? వత్స, నీవు వేదాంతపు గుండె చప్పుడు వినడం ప్రారంభించావు. సాధన అంటే అడవులకు పారిపోవడం కాదు, జీవితాన్ని తిరస్కరించడం కాదు, జీవితాన్ని సంపూర్ణ ఎరుకతో ఆలింగనం చేసుకోవడం. అవేదాలు ఇదే చెప్పాయి. ఈశావాస్యమిదం సర్వం. ఈశావాస్య ఉపనిషత్ అంటే ఈ జగత్తంతా దైవమయం. అప్పుడు జీవితాన్ని విడిచి దైవాన్ని ఎక్కడ వెతుకుతావు? అయితే గురుదేవా, ఎందుకు చాలా మంది ఆధ్యాత్మికత అంటే భోగాలను వదిలేయడం, సంబంధాలకు దూరమవడం, నవ్వకూడదు, ఆస్వాదించకూడదు అని భావిస్తారు. అది అర్థం తప్పిపోవడం వల్ల. భోగం బంధనం కాదు వత్స, అజ్ఞానం బంధనం. రాముడు రాజ్యాన్ని అనుభవించాడు, కృష్ణుడు సంగీతం, స్నేహం, ప్రేమ, యుద్ధం అన్నీ జీవించాడు. జనక మహారాజు రాజ్యాన్ని పాలిస్తూ జ్ఞాని అయ్యాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు గృహస్థుడిగానే బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అంటే జీవితాన్ని వదలకుండా కూడా పరమ సత్యాన్ని తెలుసుకోవచ్చు. అయితే సర్వం మాయ అని ఎందుకు అంటారు? మాయ అంటే జగత్తు అబద్ధం అని కాదు, దానిని శాశ్వతం అనుకోవడమే మాయ. పువ్వు అందంగా ఉంటుంది కానీ అది శాశ్వతం కాదు. సంధ్యారాగం అద్భుతంగా ఉంటుంది కానీ అది నిలిచిపోదు. అదే తెలుసుకొని కూడా ప్రేమగా జీవించడం. ఇదే జ్ఞానం. అంటే జీవితాన్ని ఆస్వాదించడమే సాధన. ఆస్వాదన మాత్రమే కాదు వత్స, స్పృహతో ఆస్వాదించడం. ఇతైత్తిరీయ ఉపనిషత్తు చెబుతుంది, ఆనందో బ్రహ్మే దీప్యజానాత్. అంటే ఆనందమే బ్రహ్మం. కాని మనిషి ఆనందాన్ని వస్తువులలో వెతుకుతున్నాడు. జ్ఞాని మాత్రం ప్రతి అనుభవంలో
దైవాన్ని చూస్తాడు. దయచేసి ఉదాహరణతో చెప్పండి గురుదేవా. ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెడుతుంది. ఆమెకు అది కేవలం అని కాదు, ప్రేమ. ఒక రైతు పొలంలో దున్నుతున్నాడు. అతనికి అది కేవలం శ్రమ కాదు, జీవనయజ్ఞం. ఒక సంగీతకారుడు పాడుతున్నాడు. ఒక సంగీతకారుడు పాడుతున్నాడు. అతనికి అది కేవలం కళ కాదు, ఆత్మ ప్రవాహం. అలాగే మనిషి తన కర్తవ్యాన్ని సంపూర్ణ హృదయంతో చేస్తే అది సాధనగా మారుతుంది. ఆ గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, యోగ కర్మసు కౌశలం. కర్మను సంపూర్ణ చైతన్యంతో చేయడమే యోగం. అయితే 4 ఆశ్రమాల భావన కూడా ఇదేనా? అవును వత్స, అవును వత్స, అవును వత్స. బ్రహ్మచర్యం జ్ఞానం నేర్చుకునే దశ, గృహస్థం ప్రేమ బాధ్యత, సమాజ నిర్మాణం, వానప్రస్థం లోపలికి తిరిగే దశ, సన్యాసం సంపూర్ణ విముక్తి. ఇవి జీవితానికి వ్యతిరేకం కాదు, జీవిత ప్రవాహానికి అనుగుణమైన దశలు. నది ఎత్తైన పర్వతం నుండి మొదలై చివరకు సముద్రంలో కలిసినట్టే. అయితే చివరికి పరమ సాధన ఏమిటి గురుదేవా? శ్రద్ధగా వినువత్సా. బాల్యంలో అమాయకంగా నవ్వగలగడం, అయౌవనంలో ధర్మంతో జీవించడం, గృహస్థ జీవితంలో ప్రేమతో బాధ్యతలు నిర్వర్తించడం, కష్టాలలో విరగకుండా నిలబడటం, విజయాల్లో అహంకారం రానీయకపోవడం, అవృద్ధాప్యంలో ప్రశాంతంగా విడిచిపెట్టడం. ఇవన్నీ సంపూర్ణ ఎరుకతో జీవించడం. ఇదే మహాసాధన అంటే గురుదేవా. ఆధ్యాత్మికత అనేది జీవితానికి పారిపోవడం కాదు, జీవితాన్ని సంపూర్ణంగా ఆలింగనం చేసుకోవడమా? అవును వత్స. భోజనం చేస్తూ కృతజ్ఞతతో ఉండటం సాధన, కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం సాధన, ధర్మంగా సంపాదించడం సాధన, ప్రకృతిని ఆస్వాదించడం సాధన, కన్నీళ్లను కూడా ఎరుకతో స్వీకరించడం సాధన. జీవితం నుండి పారిపోయిన వాడు జ్ఞాని కాదు, జీవితాన్ని సంపూర్ణంగా జీవించి దానిలో చిక్కుకోకుండా నిలిచిన వాడే జ్ఞాని. అప్పుడు ధ్యానం ఎక్కడ ఉంది గురుదేవా? ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చు
కూర్చోవడంలో మాత్రమే లేదు వత్స, సంపూర్ణంగా వినడంలో ఉంది, ప్రేమగా మాట్లాడడంలో ఉంది, నిశ్శబ్దంగా నడవడంలో ఉంది, ప్రతి క్షణాన్ని పూర్తిగా అనుభవించడంలో ఉంది. అప్పుడు శ్వాసే మంత్రమవుతుంది, జీవితమే యజ్ఞం అవుతుంది, ప్రపంచమే ఆశ్రమం అవుతుంది. ముగింపు శ్లోక భావం: ధర్మముగా జీవించిన జీవితం యోగం, ప్రేమతో నిండిన హృదయం భక్తి, ఎరుకతో చేసిన ప్రతి కర్మ సాధన, సంపూర్ణంగా జీవించడమే మోక్ష మార్గం.